హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు రోజు చెప్పేదే లైక్ చేసి వీడియో చెప్పేదే మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో ఇవాళ నామినేషన్స్ పొద్దు నుండి నామినేషన్స్ హడావుడి స్టార్ట్ అయింది. ఈ నామినేషన్స్ ఒక మాటలో చెప్తాను నేను. ఓకే, నెంబర్ 1 పప్పు, కుక్కర్, ఎగ్ బుర్జీ, కారం, తర్వాత మళ్ళీ పప్పే. కాదు కాదు ఇగో ఈగో కాఫీ, ఇవన్నీ కలిస్తే ఇవాళ నామినేషన్స్ అండి. అవును, మీరు ఒక్క మాటలో చెప్తారని 5 మాటలు. అవును, అవన్నీ ప్లస్ ఇవి. ఇంకా హైలైట్ డైలాగ్ ఏంటంటే సోనియా బాలయ్య డైలాగ్ ఒకటి ఉంటుంది, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. సో నెక్స్ట్ ఇయర్ నీకు బర్త్డే, నెక్స్ట్ నామినేషన్స్ కి నువ్వు ఉండవు. ఇది సూపర్ అసలు. నెక్స్ట్ నామినేషన్స్ కి నువ్వు ఉండవు. ఏది భలే ఫ్లూయెంట్ గా వచ్చింది కదా. సోనియా నిజంగా ఇదే చేస్తుందా అనిపిస్తుంది అండి. అమ్మాయి పాయింట్స్ బాగున్నాయి, చాలా వ్యాలిడ్ పాయింట్ పట్టుకుంటది. ఆ మంచి పాయింట్ పట్టుకొని ఆ పాయింట్ ని బేస్ చేసుకొని చాలా పర్ఫెక్ట్ గా ప్రీ ప్లాన్డ్ గా వెల్ గా ప్రిపేర్ చెప్తుంది. కానీ ల్యాగ్ అవుతుంది బాగా. అలానే అవతల వాళ్ళకి మాట అవకాశం ఇవ్వట్ల. కారణం ఏంటంటే ఇస్తే వాళ్ళు ఎక్కడ ఇదవుతారు అన్నది. చాలా తెలివిగా, చాలా స్మార్ట్ గా అనమాట. సో నేనే చెయ్యాలి, నేను వినాలి అంతే. నువ్వు చెప్పేటప్పుడు అయిపోయింది, చెప్పదు ఇక. అయిపోయింది, నాది అయిపోయింది, నువ్వు ఇంక చెప్పమాక, మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇంకా డన్ అయిపోయింది, కథం. ఇది నాన్ నామినేషన్స్, నువ్వెవరు మాట్లాడటానికి. అదేంటి, వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి కదా, అసలు ఏమీ లేదు. ఇది నాన్ నామినేషన్స్, నువ్వెందుకు చెప్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంది అమ్మాయి. అంటే చాలా వరకు చాలా క్లియర్ గా నామినేషన్స్ లో హైలైట్ అవ్వాలన్నది అందరికీ ఉంటది. తను చాలా ప్లాన్డ్ గా ఉన్నది. కానీ నాకు నచ్చిన విషయం అందులో చాలా పాయింట్స్, చాలా క్లారిటీ ఉంటది. అంటే ఎక్స్ట్రావిగేషన్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. చాలా ముక్కుసూటిగా స్ట్రాంగ్నెస్ ఉంటది. బాడీ ఎక్కడ కూడా తడబడదు అనమాట. అవతల వాళ్ళలాగా యాటిట్యూడ్ మారదు, హడావుడిగా చెయ్యరు. సో చాలా నీట్ గా చేస్తుంది. కానీ ఏంటంటే చాలా డ్రాగ్ అయిపోతుంటది. ఎక్కడ నచ్చుతుందా మనకి పర్లేదు అనుకున్నప్పుడే బాప్రే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుందా అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా డామినేట్ చేస్తుందా అంటే ఎలా అనిపిస్తుంది అంటే అమ్మాయి నేను చెప్పిందే రైట్ ఇక అంతే. ఇప్పుడు నేను నీ డెసిషన్ రాంగ్ అన్నానంటే అదంతే ఫిక్స్. అంటే ఇది నేను చెప్తున్నా కాబట్టి అది రాంగ్ అంతే. నువ్వు విన్నని చెప్పుకో అది. సో నీకు తెలియదు, నీకు చేత కాదు అంతే. అంటే చాలా స్ట్రాంగ్ గా అవతల వాళ్ళని ఒక ఒపీనియన్ లోకి నెడటానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ అమ్మాయి లక్కీ ఏంటంటే అవతల వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా డిబేట్ ఇవ్వట్ల. వాస్తవంగా చెప్పాలంటే తనకి చాలా స్ట్రాంగ్ గా ఇవ్వాలి అంటే ఇస్తారండి, అది కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 days లో చూసిన తర్వాత అందులో హౌస్ ని అలవాటు పడే కొత్త కాబట్టి ఫస్ట్ వీక్ కొద్దిగా ఇది ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒక్కొక్కరు అర్థం చేసుకుంటారు, నేర్చుకుంటారు నామినేషన్స్ లో ఎలా మాట్లాడాలి ఎట్లా అని చెప్పేసి. కానీ అందరిలో తెలివి ఉంది. నిన్న ఎపిసోడ్ లో చూడండి, నైనిక వస్తుంది, మాట పెరిగిపోయి చీఫ్ యొక్క పవర్ ని ప్రశ్నిస్తుంది. నిన్న అమ్మాయి మాక్సిమం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక చిన్న పాయింట్ దగ్గర దొరుకుతాడు అనమాట. ఎవరు నిఖిల్, ఆ అమ్మాయికి బయటే తెలుసు, యష్మికి తెలుసు. సో అందువల్ల కావాలని ఇచ్చేసాడు. అట్లాంటి తను చెప్పిన రీజన్ కూడా చాలా వ్యాలిడ్ కాదు అసలు. తనతో పోల్చుకుంటే మిగతా వాళ్ళందరూ చాలా ఇదిగా ఉన్నది. ఆ పాయింట్ కరెక్టే, ఎందుకంటే తనే అటు దొరికేశాడు ఆ పాయింట్ కి, అంత పర్ఫెక్టే. కానీ అక్కడ ఏం చేస్తుంది, ఇంకా డైరెక్ట్ గా అసలు మీకు ఆ జడ్జిమెంటే రాదు, అసలు మీకు అది తెలియదు అని వాళ్ళకి ఇది చేస్తుంది. అంటే అవతల వ్యక్తుల సుపీరియర్ పవర్ ని డిస్కరేజ్ చేయటం కావచ్చు, లేదు ఒక చిన్న జలస్ కావచ్చు. వాళ్ళకి ఆ పవర్ ఉందా, అసలు మీకు ఆ పవర్ ఉందా లేదా, మీకు మాట్లాడచ్చా లేదా, అసలు మీరేంటిది అని ఒక ప్రశ్నించే విధానం. అక్కడ ట్రిగ్గర్ అవుతూ ఉన్నాడు. ఎవరు, మన నిఖిల్ ట్రిగ్గర్ అవుతున్నాడు. కోపం వస్తుంది, కానీ ఏం చేస్తున్నాడు, ఎందుకులే మనకి మళ్ళీ ఎప్పుడు ఎవరితో వ్యక్తి ఉంటుందో అని చెప్పేసి కన్విన్స్డ్ మెథడ్ లో వెళ్తున్నాడు. కోపం వచ్చినప్పుడు అరుస్తున్నాడు, మళ్ళీ తర్వాత అలా కాదురా, ఇలా వినరా అని చేస్తున్నాడు. అది అక్కడ కొద్ది నెగిటివ్ కొద్దిగా బ్యాడ్ అయింది. కానీ నిఖిల్ కి యష్మికి హెల్ప్ చేయడం వల్ల మంచి కంటెంట్ అయితే దొరికింది. ఫుల్ కంటెంట్, ఒక నైట్ మాట్లాడుకున్నారు. అమ్మాయి ఎలా తెలివి అని అనిపించింది అంటే నాకు, అదే ఎదుటి వ్యక్తిని ట్రిగర్ చేయడానికి విష్ణుప్రియ ఇవాళ నామినేట్ చేసింది సోనియాని. అయితే తను సోనియా మొత్తం మాట్లాడింది, తనకు అడిగిన దానికి అంత మళ్ళీ సేమ్ నిన్న ఏదైతే ప్రాసెస్ జరిగిందో అంటే నిన్న నైట్ ఏదో తనకి ఎవరికి యష్మికి ఇచ్చిన ప్రాసెస్ దగ్గర మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా అమ్మాయి ట్రిగర్ అవ్వట్లా. ఎవరు, విష్ణు. ఆమె ఏం చేస్తావు, నువ్వు వచ్చిన తర్వాత యోగా చేయటము లేకపోతే డాన్స్ అందరూ జోకులు వేసుకుని తిరగటం సరిపోయింది, నీకు అదే గేమ్ అనుకున్నావు, నీకేం తెలియదు. చాలా షార్ట్ గా మాటేస్తుంది, వ్యక్తి గురించి చాలా సింపుల్ గా జనాల్లోకి ఒక ఒపీనియన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చాలా స్మార్ట్ అసలు. ఆ అమ్మాయి ఆ మాట చెప్పడం వల్ల కారణం ఉంటది. ఆ కారణం ఏంటంటే ఆడియన్స్ కూడా వింటున్నారు, నిజమే కదా అనుకోవాలేమో అట్లా. అది చాలా స్మార్ట్ స్ట్రాటజీ. అది అవతల వ్యక్తికి అర్థమయ్యి
అది ఎట్లా వాళ్ళు కౌంటర్ ఇవ్వాలి, ఎట్లా దాన్ని మసుగు ఇది చేయాలి అనాలి. నిన్న మీకు నైనిక ఇచ్చింది షార్ట్ టెంపర్, అసలు మామూలుగా కాదు. తనకి చిన్న పిల్లల్లాగా అంటే నేను నైట్ రివ్యూలో ఇచ్చాను, మిడ్ నైట్ ముచ్చట్లో ఇచ్చాను, చెప్పాను అనమాట ఇదే విషయం. తనకి ఏం లేదు, చిన్న పిల్లలాగా ఏంటి మీరు అన్నట్టు ఇది అవ్వటప్పటికి ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటని ఫుల్ ఇద్దరు ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్ళకి పడాలన్నమాట, బ్రహ్మాండంగా ఉంటది. కానీ నైనికాకి ఏదైనా ఒక వర్డ్ ఏదైనా ట్రిగర్ అయింది అని అంటే దాన్ని కంపల్సరీగా అమ్మాయి దాని గురించి మాట్లాడితే దాని గురించి ఎంత మాట్లాడాలో ఎంత అరవాలో అంత. ఇవాళ కూడా అదే జరిగింది. మణికంఠ అంటారు మీకు అసలు హక్కే లేదు, అదే మీకేంటి అక్కడ కూర్చోడానికి. అలానే ఇటు పక్కకు వచ్చేసరికి సీతాకి సేమ్ అట్లానే సోనియాకి వాళ్ళకున్న పవర్ మీద ఒక చిన్న ఇది ఉంది. అయ్యో మేము అవ్వలేదు ఈ అని అంటాడు కూడా ఒకసారి. అమ్మో ఆ పవర్ వల్ల అంటే వాళ్ళు ఆటలో బ్రహ్మాండంగా ఉంటారు, వాళ్ళకి పవర్ ఉందంటే హౌస్ అంతా కంట్రోల్లో ఉన్నట్టు, హౌస్ అంతా కంట్రోల్లో ఉంటే గేమ్ అంతా కంట్రోల్లో ఉన్నట్టు అని. అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా వాళ్ళు గేమ్ ని అనాలిసిస్ చేసుకుంటున్నారు. దానికి ఏదో వాళ్ళకి వచ్చిందిలే పోనీలే మనకి అవకాశాలు వస్తాయని కాదు, వీళ్ళకి ఎందుకు వచ్చింది, వీళ్ళకి వచ్చింది కాబట్టి వీళ్ళని బ్యాడ్ చేయాలి. వీళ్ళని బ్యాడ్ చేయాలంటే వీళ్ళు ఎక్కడ పాయింట్ దొరుకుతారు, ఈ పాయింట్ దొరికినప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, బాగా దాన్ని ఎలివేట్ చేయాలి, అది జనాలకు తీసుకెళ్ళాలి. అంటే ఆ పవర్ వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ కాకుండా డిసడ్వాంటేజ్ అవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే సోనియా కావచ్చు, మనీ కావచ్చు కొంత స్ట్రాటజీలో ఉన్నారన్నమాట. అలానే కొద్దిగా మనీ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంది, సీతాదేవి కూడా ఉంది. అలానే నిఖిల్ కూడా సీతాని కొద్దిగా వాళ్ళిద్దరి మధ్య రాప కుదరటల్లా. నిఖిల్ కూడా చాలా సార్లు 2-3 సార్లు తెలియకుండానే పక్కన నెట్టేస్తున్నాడు. అది చాలా చాలా నష్టం. కొద్ది గొప్ప తనకు ఫేవరబుల్ గా ఉన్న వాళ్ళని ఇచ్చేస్తున్నాడు, కొంత ఇచ్చేస్తున్నాడు. అది కన్ఫర్మ్ గా నిఖిల్ కి అంటాగనిస్ట్ గా ఒక టీం తయారు చేస్తుంది ఆల్రెడీగా. మనకంట దాన్ని తయారు చేస్తున్నాడు. నెక్స్ట్ నామినేషన్స్ కల్లా ఒక టీం అది కంపల్సరీగా టీమ్స్ లాగా ఈ గ్రూప్స్ లాగా ఆల్రెడీ ఈ నామినేషన్స్ తర్వాత ఒక గ్రూప్స్ అయిపోతాయి చాలా వరకు. కానీ నెక్స్ట్ నామినేషన్స్ కి అంత క్లియర్ అయిపోతుంది కూడా. మీరు అన్ఫిట్ అక్కడ కూర్చోడానికి అని చెప్పేసి అంటాడు మణి. అప్పుడు అక్కడ ట్రిగర్ అవుతుంది నైనిక, అక్కడ పట్టుకుంటది. అందుకే తర్వాత నామినేషన్స్ లో మణికంఠ వస్తే మణికంఠని వేసేస్తుంది నైనిక. ఇక్కడ ఏదేమైనా అండి కంటెంట్ మాత్రం నిఖిల్ కి వస్తుంది. యష్మికి సహాయం చేస్తున్నాడా లేదా, నిజంగా హెల్ప్ చేస్తున్నాడా బయట తెలిసని పక్కన పడేసేయండి. యష్మిని అయితే మాత్రం కాపాడుతున్నాడు. ఎంతమంది దగ్గర నుంచి అయితే, ఎంతమంది నుండి అయితే సోనియా, సీత వీళ్ళిద్దరు నుంచి మాత్రం గట్టిగానే కాపాడుతున్నాడు. ఈ కాపాడుతూ మరి ఆ నిఖిల్ కి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, అది కంటెంట్ అవుతుందా, లేదా ఇంకేదన్నా ఇద్దా అన్నది మాత్రం చూడాలా. సో మొత్తానికి ఆ అమ్మాయి లాస్ట్ లో నిన్న మాట అంటది అన్నమాట, ఎవరు ప్రేరణ, ఆ అమ్మాయి ఏదో గెలిచింది పాపం, ఆ ఆనందాన్ని కూడా ఇవ్వట్లేదా అని చెప్పేసి. అంటే పాయింట్ చెప్పడంలో తప్పులేదు, అవతల వ్యక్తి నువ్వు రాంగ్ చేసావని చెప్పడంలో తప్పులేదు. కానీ తాపకి దాన్ని గిచ్చకూడదు. అది గిచ్చితే ఏమవుతుందంటే మన పాయింట్ కి వ్యాలిడ్ ఉండదు. మనం చెప్పిన మాట పోయి ఏంట్రా వీళ్ళు నసబెడుతున్నారా అన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది. విష్ణుప్రియ చేసిన నామినేషన్స్ లో అమ్మాయి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అనేది రిపీట్ చేసి మళ్ళీ అమ్మాయిని ఇప్పుడు చెప్తాను చూడండి, ఆ నబీల్ కన్నా ఈ అమ్మాయి దీని పనికి రాదు, నబీల్ ఆ విషయంలో గ్రేట్, చాలా సపోర్ట్, ఇది ప్రతి దాంట్లో అలా అయ్యేటప్పటికి అమ్మాయి ఏమైతే ఇంకా ట్రిగర్ అవుతుంది. అమ్మాయి బాగా యష్మి అసలు ఏదైనా మాట్లాడాలి, ముందు ఎవరు మాట్లాడే, కానీ ఈ రోజు కూడా మాట్లాడినివ్వాలి, తర్వాత మాట్లాడుకోండి, మీరు ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు అని చెప్తారు. అందుకే ఆగేసిద్దారు. ఇదేంటి సాధారణ నా టాపిక్ తీసుకొస్తున్నారు, నన్నే లాగుతున్నారు ఏంటి అన్న ఒక ఇదిలో పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రేరణ దగ్గర కూడా ఒక మాట అంటారు అన్నమాట. ప్రేరణ ఏంటంటే ఇప్పుడు ఒక హార్మోని బాగుంది కదా, ముందు రోజుల్లో బట్టి మాట్లాడుకుంటాము, హెల్దీగా ఉందాం, హ్యాపీగా ఉందాం అన్నప్పుడు నువ్వు వాళ్ళు అంటావు నాకు నచ్చలేదు, వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చుకొని వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం ఎందుకు ఆపుతున్నావు అట్లా, ముందు చాలా ఆట ఉంది కదా, ఇవన్నీ నాకు అది నచ్చలేదు అని చెప్పేసి. తప్పే ఉంది. ఇప్పుడు 1-2 రోజుల్లో ఉన్నప్పుడు ఏదో కొద్దిగా ఉంటది అనమాట, అది కొద్దిగా హెల్దీగా నాకు ప్రేరణ చెప్పిన ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే రేపు పొద్దున్న నామినేషన్స్ మొదలవుతాయి, రేపు పొద్దున్న గేమ్స్ మొదలవుతాయి, అప్పుడు గ్రూప్స్ గా విడిపోతారు, ఎట్లా పడితే అట్లా ఉండాలి. కానీ ఇప్పుడు అలా లేదు కదా, అందరం కలిసే ఉన్నాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క మూల ఎందుకు కూర్చోవాలి, అందరు రండి, ఏదైనా మాట్లాడండి, ఏదైనా ఇచ్చేయండి, ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అని చెప్పి అమ్మాయి ఆ ఇదిలో. ఇప్పుడు ఒకటి బిగ్ బాస్ ఏం కోరుకుంటాడు, మీరు అలా కూర్చుంటే నాకేం వస్తుంది అనుకుంటారు. సోని అదే చెప్తుంది, నువ్వు అలా ఆపితే ఏమొస్తుంది కంటెంట్, బిగ్ బాస్ బాధపడతాడు, వ్యూవర్స్ ఏం ఎంటర్టైన్ అవుతారు. వాళ్ళని వాళ్ళు మూల కూర్చుంటే వెళ్ళి తలా ఒక మూల ఉన్నారు, ఎందుకు వచ్చి ఎంటర్టైన్ మామూలుగా ఇచ్చేద్దాం అని అంటది ఎవరు ప్రేరణ. తనేమంటది, గొడవ ఆడుతుంటే ఆపుతుంది అని చెప్పి హైలైట్ విషయం ఫస్ట్ లోనే చెప్పాం. మేము ఫస్ట్ రోజు ఇద్దరు ఎంటర్ అయిన తర్వాత ఒక మాట చెప్పాం, యష్మికి అన్నో ప్రేరణ ఫ్రెండ్స్ అయినా కూడా యష్మికి అమ్మాయి అంటే ఇష్టం ఉండదు, ఏదో చిన్న డిఫెక్ట్ ఉందని. వాళ్ళు అదే మాట చెప్పింది యష్మి ఒక మాటలో, నిజంగా ఐ డోంట్ లైక్ అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర అన్నాను కూడా అని. చాలా బాధపడింది, ఎందుకంటే ప్రేరణ చాలా ఎక్కువగా తనని ఫ్రెండ్ లా చూస్తుంది, బయట పరిచయం ఉంది కాబట్టి. కానీ ఆ విషయాన్ని నేను నిజంగా నాకు ఇష్టం ఉండదు,
అమ్మాయి అంటే. కానీ నేను అమ్మాయికి ఫేవరబుల్ చేశాను ఒక విషయాన్ని చెప్పుకోవడానికి ఓపెన్ అయింది అమ్మాయి. నేను ఆ విషయం చెప్పాను వేరే వ్యక్తి దగ్గర, అది కంటెంట్ పడుండొచ్చు ఎడిట్ లో కూడా అన్న విషయం ఒప్పుకుంది అక్కడ. సో ఏదేమైనా కొద్ది కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. వీళ్ళందరి మధ్య ఒక పోటీ ఉంది. అందుకని ఎవరిని ముందు పంపించాలా అన్న ఒక ప్లానింగ్ లోనే గట్టిగా ఆడుతున్నారు అనిపించింది నాకైతే. కానీ ఇక నెక్స్ట్ బయట చూసే అంటే మనం చూసే వాళ్ళంత సాఫ్ట్ అయితే కాదు ఎవరు కూడా. అందరూ ఇక కూడా బ్రెయిన్ గేమ్ నెక్స్ట్ ఆడుతున్నారు. అభి మీకు అసలు ఎవరు లైవ్ లో మీరు కనుక చూసుంటారో నాకు అభి తెలియదు అభయ్ కానీ అభయ్ మాత్రం అభయ్కి ఇవాళ మనకంటే సరెండర్ అయిపోయాడు. నో డౌట్ అది. అబ్బాయి మనం ఇప్పటిదాకా ఇంకా స్టార్ట్ చేయలేదు అసలు. ఏదో జస్ట్ అందరికి గుడ్ ఆర్ బ్యాడ్ లాగా ఉంటూ ఏదో మన సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటది కదా, అలా ఉంటున్నాడేమో ఫీలింగ్ కలిగింది. కానీ అబ్బాయి వాళ్ళ ఒక రేంజ్ లో ఆడుకున్నాడని చెప్పాలి మణికంఠ అని. ఒక లాస్ట్ ఒక స్టేజ్ లోకి వచ్చేసరికి మణికంఠ అబ్బాయికి సరెండర్ అయిపోయాడు. ఎస్ నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు చెప్పింది కరెక్ట్, నాలాంటి ఎమోషనల్ గా ఉండకూడదు, ఈ హౌస్ లో ఉంటానికి అర్హత లేదన్నావు కదా, ఆ కారణం కరెక్టే, నేను అలా ఉండను అని చెప్పడానికి ఒప్పుకుంటాడు అనమాట. ఎందుకంటే చాలా క్లియర్ చెప్తాడు, నీ గతం వేరు, నీ గతంతో నాకు పని లేదు, నువ్వు ఇక్కడ ఏం ఆడుతున్నావు అన్నదే నాకు ఇంపార్టెంట్. కారణం ఏంటంటే మనం లాస్ట్ సీజన్ లో ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఒక మనిషి వచ్చి నా గతం ఇది, నాది ఇది, నా ప్రొఫెషన్ ఇది, ఇట్లా అని చెప్పేసి సో ఓటింగ్ అడగటం అన్నది కానీ అది ఎప్పుడు సమంజసం కాదు. అది ఏంటంటే ఒక సెంటెన్స్ చెప్తాను, పాస్ట్ ఈజ్ వాస్ట్ అండ్ వరెస్ట్, ఇది అందరికీ కూడా. ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు నీ చేతిలో ఏమున్నది అన్నదే ఇంపార్టెంట్. అందరి గతాలు తవ్వితే ఆడి కారులో వెళ్ళేవాడిని కారాపంట మనం 10 నిమిషాలు మాట్లాడితే వాడి కష్టాలు చూసి మన జేబులో డబ్బులు లేకపోయినా కూడా ఉన్న డబ్బులు కూడా ఇచ్చేస్తామంట. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఎన్నో సుడిగుండాలు తప్పించుకొని వచ్చినాయి, నో డౌట్. అది ఉంది. ఇన్ని పడ్డాను కాబట్టి నా హౌస్ లో ఉంచకూడదు అనకూడదు ఎప్పుడు. అది ఎప్పుడు కూడా గుర్తు చేసుకోకూడదు, చెప్పుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, అది ఒక లిమిట్ వరకే. ఇక దాన్ని అక్కడితో వదిలేయాలా. నేనేంటో చూపే అవకాశం దొరికింది, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా గతం గురించి ఇంకా గతాన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటే ఈ వచ్చిన సువర్ణ అవకాశాన్ని పాడు చేసుకున్నట్టేగా. ఇంకా గడిచింది నిజమే, చాలా భయంకరమైన స్టోరీ పాపం అబ్బాయిది. నిజంగా చాలా హర్డిల్స్ పడ్డాడు, దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు దేవుడు. పడి లెగుస్తున్నాడంటే కొట్టాడు, పడి లెగుస్తున్నాడు కొట్టాడు, మనకి అవకాశం వచ్చింది. ఈసారి దెబ్బ కొట్టే లోపల నువ్వు లెగవాలా, దెబ్బ కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు దేవుడికి. అంటే నువ్వు ఎలా ఆడాలా, రేంజ్ లో ఆడాలా. ఖాళీ కూర్చుంటే ఏమొస్తుంది, మైండ్ గేమ్ ఆడితే ఏమొస్తుంది, వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏమొస్తుంది, మొత్తం హల్చల్ చేయాలా. అసలు అభి అక్కడ అదే చెప్తాడు, నాకు నీ దాంతో సంబంధం లేదు, నువ్వు అనుకున్న మాట నాకు నచ్చలేదు, నువ్వు వింటలేదు అని చాలా క్లియర్ గా చెప్తాడు అన్నమాట. ఈ హౌస్ లో ఉండటానికి నీలాంటి ఎమోషనల్ వ్యక్తి పనికిరాడు. అంటే బయటికి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు మిమ్మల్ని అందరూ నేను బయట చూస్తాను, నాకు టైం వస్తుంది అన్నట్టు ఇచ్చేసాడు అనమాట. అంటే అసలు ఎవరో తెలీదు, నీకు మాకు పరిచయమే లేదు, బయటికి వెళ్తే అసలు కలుస్తామో లేదో కూడా తెలీదు. అయితే అలాంటిది నువ్వు బయటికి అంటే వాళ్ళ ఆ అబ్బాయికి ఓట్ వేసిన వాళ్ళందరూ నేను బయట చూసుకుంటాను అంటే బయట చెప్తాను అంటే బాధ ఉంటది. ఆ బాధని దాన్ని కసిగా మార్చుకుని అదే తాపతాపి గుర్తు చేసుకోకూడదు. అలా అని చెప్పి ఆ అబ్బాయి ఎమోషన్ మనం తప్పుపట్టే అవకాశం మనకి లేదు. ఓ మాట అంటది సోనియా విష్ణుప్రియ చేసినప్పుడు, ఇక నువ్వు దేనికి వచ్చావు, చిల్ అవడానికి వచ్చావా, యోగా చేయడానికి వచ్చావా, డాన్స్ చేయడానికి వచ్చావా, నీలాంటి వాళ్ళు వచ్చి అన్నసరిగా మాలాంటి వాళ్ళు చేయడానికి వచ్చావా అన్నప్పుడు నాకేం ఇబ్బంది లేదు, ఉంటే ఉంటాను, నచ్చకపోతే పంపిస్తారు. ఏంటిది నీ మెంటాలిటీ ప్రకారం నీకెంత స్ట్రాటజీ ఉందో, నీ ఎలా ఆడాలో నీకు తెలుసు ప్రకారం నేను చేస్తాను. స్మార్ట్ కాదేమో, నీకు తెలివితేటలు నాకు లేవేమో, అది జనాలు నచ్చితే ఉంచుతారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఉన్నంత మాత్రాన తోపనో లేకపోతే మాత్రాన వీకనో ఏం కాదు కదా. సో సింపుల్ గా చెప్పింది అనమాట. ఆటని ఆటలా చూడటము, మనిషిని మనిషిలా చూడటము. ఆట ఆడుతూ మనిషిని గౌరవించేవాడే నిజమైన ఆటగాడు అవుతాడు. ఆట ఆడుతూ ఆ స్తోమత లేనివాడో లేకపోతే కొద్దిగా వెనకబడ్డవాడు ఆట ఎవరైతే ఆడతారు వాడిని కించపరిచేవాడు కన్ఫర్మ్ గా వెనక్కి, నువ్వు ఎంత ముందుకు వచ్చినా జనాలు పోతూనే ఉంటారు వెనక్కి, నో డౌట్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనం బేబక్క నబీల్ గురించి మాట్లాడదాం. బేబక్క గురించి మాట్లాడిన తర్వాత బేబక్కకి కిచెన్ దెబ్బ పడింది, సూపర్ గా పడింది, మామూలుగా దెబ్బ పడలా. అమ్మాయి అసలు అక్క అనుకోలే. ఎందుకనంటే నేను కిచెన్ లో చేయాలి, కిచెన్ లో వర్క్ చేయాలి అన్న ఆలోచన తనకు లేదు. ఎందుకనంటే తనకు హెల్త్ ఇష్యూస్ అయినా కావచ్చు, అంతసేపు నించొని చేయాలి అన్న ఆలోచన అయినా కావచ్చు, కొంచెం చేయాలన్న ఉద్దేశం లేదు. కానీ వీళ్ళందరూ ఏదైనా కొంచెం చిన్నపిల్లలు కొద్దిగా నేనే కొంచెం వాళ్ళందరూ అడిగేటప్పటికి చేయాలని, అదే పెద్ద మైనస్ అయిపోయింది. కానీ అక్కడ సోనియా పాయింట్స్ బాగున్నాయి. ఆకలి మీద ఉన్నాము, మీరు సెట్ చేసుకోవాలి కదా, చూడాలి కదా, అంత ఇదిగా ఉన్నాం కదా, మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, మీరు కనీసం పట్టించుకోలేదు, అది కొత్త కుక్కర్ అయినా మీకు ఐడియా వచ్చి ఉంటారు కదా, దాని దగ్గర ఉండాలి కదా. పాయింట్స్ అన్ని కరెక్టే, కానీ ఆ పాయింట్ ని బేస్ చేసుకుని నామినేషన్ వేయాల్సిన రోజులు అవ్వలేదు అక్కడ మనకి. కానీ నాకు డౌట్ వచ్చింది ఒక విషయం.
సోనియా చెప్పింది కుక్కర్ పెట్టేశారు, అందరికి 5గురికి వెళ్ళి చెప్పాను కుక్కర్ ఏదో అవుతుంది, కానీ అమ్మాయి ఎందుకు వెళ్ళి చూడలా? నాకు అది చాలా, నేను ఇందాక 2-3 సార్లు అదే వస్తే నేను వీడియోలో చెప్పడం మర్చిపోయాను. చాలా simple. అమ్మాయికి వచ్చు వంట, అమ్మాయి కూడా కిచెన్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఉంది. కొంతమంది ఏంది, నువ్వు తప్పు చెయ్యి నేను చూస్తా, ఆ తప్పును చూసి నామినేషన్ లో చెప్తా. ఇంట్లో ఉండేవాడు ఎలా ఉండాలి, అందరం కలిసి ఒకటికొకటి, అంటే ఎక్కడ ఏ పాయింట్ ని వ్యాలిడ్ పాయింట్ గా చెప్పాలి, అవతల వ్యక్తి మనకి ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి ఆ తప్పును జరిగేటట్టుగా చూడటం, అది తప్పు కదా. అది భోజనమే కదా, మరి అవును. భోజనం మరి అందరికి ఇంపార్టెంటే కదా. మరి ఆమె ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడు మరి మీరు కూడా అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నట్టేగా. అక్కడ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, అంతే కదా, ఎవరో కనిపెట్టిన ఒకళ్ళు వెళ్ళాలి తర్వాత కదా. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. అలానే బేబకు కూడా సేమ్ అట్లా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అసలు ఆ కిచెన్ లోకి వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత బేబకు చెప్పిన కొన్ని విషయాలు నాకు నచ్చలేదు. నెంబర్ 1, కారంగా ఉంది, మీకు నచ్చకపోతే ఇక అంతే, ఏం నచ్చకపోయినా చేయలేము, తినాలి. అది తప్పు. దాన్ని అడ్జస్ట్ చేస్తా, నేను కన్ఫర్మ్ గా చూస్తాను అని చెప్పాలి. అట్లానే వాళ్ళు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్లు అందరూ వచ్చేసి ఎవరికి వాళ్ళు చేసుకుంటారంటే అది కూడా కరెక్టే, నో డౌట్. కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే, కానీ ఇక ఎట్లా ఉన్నా మనం ఏం చేయలేము, మీరు ఇంక తినకూడదు అన్న కండిషన్ బానే ఉంది. ఇది రేషన్ ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవడానికి. కానీ ఎట్లా ఉన్నా మీరు తినాలి అనుకున్నప్పుడు తప్పు కదా. నాకు కుదరదేమో, నాకు ఓ పని చేద్దాము, ఇంకొకరిని పెడదాము, ఇంకొకరు బాగుంటుందేమో, అంత ఇలా ఇలా మాట్లాడుతూ లౌకికంగా చెప్పాలి తప్ప నేను స్ట్రిక్ట్ గా ఉంటున్నాను. స్ట్రిక్ట్ గా కాదు, ఎక్కడ నాకు ఇదైందంటే ఒకటే కూర చేస్తాము, అది నచ్చినా నచ్చకపోయినా, తిన్నా తినకపోయినా ఒకటే చేస్తాం, అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే హౌస్ లో అందరూ కష్టపడతారు, అందరూ గేమ్ ఆడతారు, అందరి కడుపు నిండా ఫుడ్. ఎప్పుడు మన ప్రతి సీజన్ లో చూసినా గానీ వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి అక్కడ ఎవరైతే వంట చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు, ముందు వీళ్ళందరూ శుభ్రంగా తినేసేయాలి, వీళ్ళందరూ శుభ్రంగా ఉండాలి. శ్రీరామచంద్ర అందరు తిన్న తర్వాత తినేవాడు, అవును అమిదాను శ్రీరామచంద్ర. అవును. ఇప్పుడు ఒకటి మాట్లాడే వాళ్ళందరూ పెద్ద తిరగదీస్తారని కాదు. ఉదాహరణకు సోనియా ఏదైతే అన్నదో, ఆ అమ్మాయి రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు కూడా తను ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్న వల్ల కాదు అని చెప్పి, రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాడికే అడిగే హక్కు ఉండాలి. అవును. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా సో వేరే వాళ్ళని ఈజీగా అనొచ్చు, అది వేరే విషయం. అది వాళ్ళ ఆ పొజిషన్ లోకి వస్తే తెలుస్తుంది. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు కూడా చాలా హుందాగా ప్రవర్తించాలి. మనకి మనిషి చెప్ప మీద దెబ్బ తగిలితే కొట్టాడు అనుకోండి, మహా అయితే కోపం వస్తుంది, కొద్దిగా కోపం వస్తుంది అంతే. సో మాట అన్నాం అనుకోండి కొద్దిగా బాధపడతాం. కానీ మనిషి కడుపు మీద దెబ్బ తగిలింది అనుకోండి, అది చాలా చాలా ఇన్నర్ గా హర్ట్ అవుతారు అన్నమాట. ఆకలి మీద ఉన్నప్పుడు ఒక చిన్న మాట పెట్టే విధానంలో తేడా పడ్డా, మాట్లాడే విధానంలో తేడా పడ్డా కన్ఫర్మ్ గా ఆ వ్యక్తి చాలా ఫీల్ అవుతాడు. ఇవాళ నబీల్ ఫీల్ అయింది కానీ అలానే సీత సీతా ఫీల్ అయింది, అదే అన్నమాట. ఒక చిన్నది పోతే పోయింది, ఆ ఇద్దరు మిగతా వాళ్ళకి చెప్పుకొని అయ్యో ఇలా కారం ఎక్కువైంది కాబట్టి వాటి చేద్దాము, రేపటికి ఇలా కాదు అని ఆలోచించుకొని చేసినట్టయితే బాగుండేది. లేదు అందరికీ ఇలా ఇబ్బంది పడుతుంది కాబట్టి వాళ్ళు ఒక్కరోజు ఏదో ప్లాన్ చేసుకుందాం వెరైటీగా అని చెప్పేసి ఇంకేదన్నా ఆల్టర్నేట్ సోర్స్ చేసుకుంటే బాగుండేది. నటరాజు మాస్టర్ ఎన్ని రకాల వంటలు చేసేవాడు, మిగిలిపోయిన దాంట్లో కూడా బాబా చేసేవాడు. మాస్టర్ గాని, నటరాజ్ మాస్టర్ గాని, తర్వాత ఇంకో మాస్టర్ వచ్చారు ఆయన గాని, ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా చేసి కడుపు నిండా తిన్నారు, హాయిగా తిన్నారు. అప్పట్లో ఎక్కువ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎక్కువ కాదు, వాళ్ళకి లేకపోయినా గానీ వండిన వాళ్ళు నటరాజ్ మాస్టర్ అయితే నాకు ఇంత బౌల్ చాలు మీరు తినేసేసేయండి అని చెప్పి తినేసేవాళ్ళు. ఆయన వంట, ఆయన పెట్టిన విధానం నిజంగా గ్రేట్ అసలు అది. ఇంకా మన భాషాబాయి కూడా పాపం వాళ్ళ బేబకి మంచి షాక్ ఇచ్చాడు. భాషాబాయికి నచ్చింది ఏంటంటే, ఎవరు మణికంఠను మీరు రూల్స్ పెడుతున్నారు, ఇలా చెయ్యొద్దు అంటున్నారు, మీరే బిగ్ బాస్ అనుకుంటున్నారు. అది వాస్తవం, కొన్ని విషయాల్లో కొంతమంది అలానే చేస్తున్నారు. భాషాబాయి కూడా అలానే చేస్తున్నాడు కొన్నిసార్లు. కాబట్టి భాషాబాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయన ముఖ్యంగా లేజీగా ఉండటం కానీ, కొంత వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం అన్ఫిట్ కానీ. అనేటప్పటికి మనకంట అది మీరు తీసుకోవాల్సిన డెసిషన్ అనేది, ఒక బిగ్ బాస్ ఒక గౌరవంగా తన వాళ్ళకి ఆడి గెలుచుకొని వాళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చినప్పుడు అన్ఫిట్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి? అది కరెక్ట్, ఆ పాయింట్ అనకూడదు, తప్పది. వాళ్ళ ఒక పొజిషన్ లో ఉన్నారంటే కష్టపడి వచ్చారు వాళ్ళు, అది వాళ్ళకి ఇచ్చారు, ఓకే. దానికి మీరు అన్ఫిట్ అని ఎందుకనంటే ప్రేరణకి ఇవ్వకుండా బేవక్కని గుచ్చినందుకు అది ఇచ్చారనమాట. మీరు ఇది చేశారు అంటే మీరు అది ఇందాక చెప్పారు కదా లాస్ట్ వీడియోలో, లాయర్ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది నేను చూడలేదు, జడ్జి అంటే నేను చూడలేదు కాబట్టి నేను ఏం మార్క్స్ వేయలేను అన్నట్టు యష్మి చెప్పింది. అది తప్పు కదా, అది ఓకే. కానీ మీరు అన్ఫిట్ అని అనటం మాత్రం అది రాంగ్. మణికంఠ అనటం అనేది కరెక్ట్. నబీల్ ను కూడా పాపం విష్ణునేమో మన బేబక్క చేస్తారు, కాపీ నువ్వు సెర్చ్ చేయట్లేదు అంటే నేను చేయాలి, నేను టీమే కాదంటాడు. ఏది నేను విష్ణు కాదు, పృథ్వీ అసలు నేను టీమే కాదంటాడు. అది రాంగ్ అసలు. అది
హెల్ప్ చెయ్యాలి. నువ్వు ఎంత కాకపోయినా ఏదో చోట వెళ్తూ ఉండాలి, వాళ్ళ పక్కన నుంచున్న షో చేస్తూ ఉండాలి, కబుర్లు చెప్తూ ఉండాలి, కట్ చేస్తున్నట్టు యాక్షన్ చేయాలా, అలా వెళ్ళాలి. అంతే తప్ప నేను కాదు, నేను చెయ్యను, నేను కాదు, నేను చెయ్యను, నేను అవునా మీరు సమాధానం చెప్పండి అని కొద్దిగా రాశిగా అనవసరంగా దాన్ని ఇచ్చేసుకున్నాడేమో. ఆ అబ్బాయి మీద ఉన్న పాజిటివిటీ పోగొట్టుకున్నాడు అని ఫీలింగ్ కలిగింది. అలా ఏం పోలేదులేండి, కానీ అబ్బాయి ప్రాసెస్ అంటే అబ్బాయి ఆలోచన ఏంటి అన్న విషయం చెప్పాడు అంతే. ఏం లేదు, నేను ఇప్పుడు కాఫీ అడిగినందుకు మీరు ఇంత నాకు నామినేట్ చేశారా అన్న అంటే దాంట్లో అక్కడ బేవకు కూడా భయపడ్డారులే. ఇప్పుడు మళ్ళీ తిరిగి చేయాలంటే పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళతో వాగాలి, సోనియా చేయాలన్నా లేకపోతే ఇంకోళ్ళు చేయాలన్నా కానీ వాగలేను నేను. బేబక్కతో ఎంతవరకు అయితే మాట్లాడాడో అప్పుడు క్షమించమని దండం పెట్టి మరి క్షమించమని అడిగారు. తర్వాత బేబక్క కూర్చోబడి కాళ్ళు కూడా పట్టుకున్నాను, నన్ను అవును క్షమించండి అని చెప్పి. తర్వాత బేబక్క నిబిల్ అసలు సూపర్, అసలు కాంబినేషన్. మేమిద్దరం షార్ట్ కూడా చేసాం అక్కడ. ఎవరైనా చూడకపోతే కనుక ఆ షార్ట్ టెంపర్ చూడండి. రావట్లా, యాక్టివ్ గా ఉండట్లా అసలు. ఈ క్యాబోలో వచ్చింది, నాకు వచ్చింది టెంపర్ కనపడుతుందా అని చెప్పి. నా వాయిస్ పెద్దగా ఉంది, పొద్దున్న లెగుస్తున్నాను, స్నానం చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, డాన్స్ డాన్స్ చేస్తున్నాడు, స్నానం కదండి పాపం. మేము మన జోక్ గా అన్నాం దాంట్లో. కానీ అదే నబీల్ ని మణికంఠ ఒకసారి బెదరగొడతాడు, సూపర్ ఉంటుంది అందులో. ఏదో పాయింట్ చెప్తాడు, ఆ పాయింట్ చెప్పిన తర్వాత అవును అని చెప్పగానే సో గోల్డెన్ వర్డ్స్ బయటికి తొందర రాదు, ముందుగానే కౌంటర్ కోపం వస్తుంది, కౌంటర్ ట్రై చేస్తాడు, రావట్లా అంటాడు. కానీ అబ్బాయి అలవాటు చేసుకోవడం మాత్రం మంచి కౌంటర్ ఇస్తాడు, మంచి టైట్ ఇదే ఇస్తాడు అన్నమాట, మంచి గట్టి పోటీ. ఇంకా మన ఓమాదిత్య అది కూడా అయిందండి లైవ్ లో. మీకు స్వీట్ షార్ట్ చాలా సింపుల్ గా ఓమాదిత్య మాట్లాడతాడా, ఏం మాట్లాడతాడని చూస్తున్నాను. చాలా నీట్ కట్ చేశాడు, అసలు చాలా నీట్ గా అనమాట. పృథ్వీ దగ్గరికి వెళ్తాం గానీ, నువ్వు నీకు ఇచ్చిన పనుల్లో కూడా నువ్వు సరిగ్గా పర్ఫెక్ట్ చేయట్లేదా కాదా ఒప్పుకో అంటాడు. అవును అంటాడు, అయిపోయింది. అదే లావెలేషన్ అంటాడు. చాలా సింపుల్ గా అనమాట, చాలా కట్టే కొట్టే తెచ్చే అది కథం. ఇంకా అక్కడ అది అయిపోయింది. ఇక్కడ తర్వాత మన శేఖర్ భాషను కూడా చేస్తాడన్నమాట అక్కడ. శేఖర్ భాషతో తిరుగుతూనే అదే శేఖర్ భాషకి ఒక కౌంటర్ వేస్తాడన్నమాట. సో తను కూడా లేజీ అనగానే, లేజీ కాదు, ఒక నిమిషం ఆగండి కానీ చెప్తానని చెప్పి, నాకు ఆరోగ్యం బాగా వచ్చాను కదా, హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే నీరసంగా ఉన్నందువల్ల నేను అలా కనపడ్డాను అని చెప్పేసి షో చేస్తాడు. కానీ నిజమే అతను కూడా ఒప్పేసుకుంటాడు మొత్తం మీద. 21 minutes అయిపోయింది. యాక్చువల్ గా ఇవాళ ఎపిసోడ్ లో చూపించింది 4 members నామినేషన్స్ చూపించారు, మిగతా వాళ్ళదైతే ప్రెసెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది, లైవ్ లో జరుగుతూనే ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. నామినేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుకున్నారన్న విషయం అయితే కంపల్సరీగా మిడ్-నైట్ ముచ్చట్లో లైవ్ లో మాట్లాడుకుందాం దాని గురించి. అలాగే నెక్స్ట్ రేపు మిగతా వాళ్ళ నామినేషన్స్ అనేది రేపు మనకు టెలికాస్ట్ అవుతుంది కాబట్టి రేపు నైట్ నుంచి ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ అవుతాయేమో అని అనుకుంటున్నాము. చూద్దాం ఏం జరుగుతుందో, అది బిగ్ బాస్ మనకి అనౌన్స్మెంట్ చేస్తాడు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళందరిలో కూడా ఎవరి నామినేషన్స్ మీకు ఫెయిర్ గా అనిపించింది, కరెక్ట్ గా అనిపించి కరెక్ట్ గా మాట్లాడారనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఈ మధ్య ఎంత గొడవ జరుగుతుంటే పాపం మాటలు విని ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక విష్ణుప్రియ యోగా చేసింది, అలాగే అభయ్ నిద్రపోయాడు కూడా. సరే ఓకే ఫ్రెండ్స్, బాయ్.